ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. సనాతన ధర్మంలో అభిషేకానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా పరమేశ్వరునికి చేసే పంచామృతాభిషేకం అత్యంత పవిత్రమైన ఆరాధనగా భావించబడుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఈ 5 ద్రవ్యాలతో శివలింగానికి అభిషేకం చేయడాన్ని పంచామృతాభిషేకం అంటారు. ఇది కేవలం ఆచారపరమైన పూజ మాత్రమే కాదు, ఆధ్యాత్మిక, శాస్త్రీయ, ఆరోగ్యపరమైన గొప్ప ఆంతర్యాలను కలిగి ఉంది. శైవాగమాలు, పురాణాలు చెబుతున్న ప్రకారం శివలింగం విశ్వ సృష్టికి ప్రతీక. లింగం అంటే లయమయ్యేది అనే అర్థం. సమస్త జగత్తు చివరకు పరమశివునిలోనే లీనమవుతుందనే భావాన్ని ఇది మనకు తెలియజేస్తుంది. అలాంటి శివతత్వానికి పంచామృతాలతో అభిషేకం చేయడం ద్వారా మనలోని అహంకారం, కామం, క్రోధం వంటి దోషాలను శాంతింపజేసుకోవాలని శాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. ఇంతేగాక పంచామృతంలోని ప్రతి ద్రవ్యానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక సంకేతం ఉంది. పాలు పవిత్రత, నిర్మలత్వానికి ప్రతీక. మన హృదయం కూడా పాలవలే స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది. పెరుగు శక్తి, స్థిరత్వానికి సంకేతం. జీవితంలో ఓర్పు, స్థిరచిత్తం అవసరమని తెలియజేస్తుంది. ఇక నెయ్యి జ్ఞానం, తేజస్సుకు ప్రతీక. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించమని ప్రార్థన. తేనె మాధుర్యానికి చిహ్నం. మన మాటలు, ప్రవర్తన ఇతరులకు మధురంగా ఉండాలని సూచన. చక్కెర ఆనందం, సౌమ్యతకు ప్రతీక. జీవితం సంతోషంతో నిండాలని భావం. శాస్త్రీయ దృష్టిలో కూడా పంచామృతాభిషేకానికి విశిష్టత ఉంది. శివలింగాలు సాధారణంగా రాతితో తయారవుతాయి. పాలు, పెరుగు వంటి ద్రవ్యాలు రాతిపై పోసినప్పుడు ఒక ప్రత్యేక శక్తి తరంగాలు ఉత్పత్తి అవుతాయని పరిశోధకులు భావిస్తారు. ఆలయంలో మంత్రోచ్చారణలతో కలిసిన ఈ ప్రక్రియ మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. అభిషేక సమయంలో జపించే ఓం నమశివాయ మంత్రధ్వని మన మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుందని యోగశాస్త్రం పేర్కొంటోంది. అలాగే పంచామృతంలోని పదార్థాలు ఆరోగ్యపరంగా కూడా శక్తివంతమైనవి. పాలు కాల్షియం అందిస్తే తేనె రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నెయ్యి శరీరానికి శక్తిని అందిస్తుంది. అందుకే అభిషేకానంతరం పంచామృతాన్ని తీర్థంగా స్వీకరించడం ఆనవాయితీగా ఉంది. పురాణాలు చెబుతున్న ప్రకారం భక్తితో శివునికి అభిషేకం చేసిన వారికి మానసిక ప్రశాంతత, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయి. ముఖ్యంగా సోమవారం ప్రదోషకాలంలో చేసే పంచామృతాభిషేకం మరింత పుణ్యప్రదమని శాస్త్రవచనం. పంచామృతాభిషేకం కేవలం పూజా విధానం మాత్రమే కాదు, అది మన ఆలోచనల్ని పవిత్రం చేసుకునే ఆధ్యాత్మిక సాధన. ఇదే శివుడికి పంచామృతాభిషేకంలోని ఆంతర్యం. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మదీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.